ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వరకు. ఆయన జర్నీ ఏంటి అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఉదయ్ కృష్ణారెడ్డి. హలో అండి ఉదయ్ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం మేడం, బాగున్నాను మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఎలా ఉందండి ఈ జర్నీ? అసలు ఎప్పుడు అనుకున్నారా మీరు ఈ జర్నీ ఎంత తొందరగా మీ లైఫ్లో వస్తుందని? యా, తొందరగా అంతే రాలేదు మేడం, కానీ లేట్ అయ్యింది. బట్ ఏంటంటే ఒక కానిస్టేబుల్ అంటే డిపార్ట్మెంట్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఈరోజు డిపార్ట్మెంట్లోనే మంచి పొజిషన్ అయినటువంటి ఐపీఎస్ స్థానానికి రావడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ మొత్తం జర్నీలో చాలా స్ట్రగుల్స్ అయినటువంటిది నేను ఫేస్ చేయడం జరిగిందండి. ఫ్యామిలీ సపోర్ట్ దగ్గర నుంచి, ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి, అండ్ డిపార్ట్మెంట్లో అన్హెల్దీ మీన్ వర్క్ ఎన్వైరన్మెంట్ వరకు ఈ అన్నిటినీ అధిగమించి ఇక్కడ వరకు రావడం అనేటువంటిది ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించిందండి. సో ఎమోషనల్ అయిపోయాను. సో ఆ జర్నీ నేను పడిన కష్టం అంతా ఒక్కసారి రిలీఫ్ వచ్చిందండి. ఈ 10 ఏళ్ళు పడ్డ కష్టం అనేటువంటిది. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎక్కడ పుట్టి పెరిగారు? మాది ప్రకాశం జిల్లా ఊళ్ళపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం అండి. మా అమ్మగారు జయమ్మ గారు, మా నాన్నగారు శ్రీనివాసరెడ్డి. మా నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేసేటువంటి వాళ్ళు. అయితే నేను 5 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మా నాయనమ్మ గారే, రవణమ్మ గారు కూరగాయలు అమ్ముతూ మమ్మల్ని పెంచడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. దాంతో కుటుంబ బాధ్యతలు నా భుజాల మీద పడ్డాయి. దానివల్ల నేను సెకండ్ ఇయర్లోనే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే దానిలో జాబ్ క్రాక్ చేసి జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా పూర్తిగా నా విద్యా నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతంలోనే గవర్నమెంట్ వీధి బడిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అయింది. తర్వాత గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ ఊళ్ళపల్లెలో నా విద్యాభ్యాసం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత జవహర్ భారతి జూనియర్ కళాశాల, గవర్నమెంట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలోనే నేను చదవడం అనేటువంటిది జరిగింది. తర్వాత డిగ్రీ కూడా జవహర్ భారతి గవర్నమెంట్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలోనే నేను కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది మేడం. అంటే మీ జర్నీ చూస్తే చాలా సింపుల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు. అలాంటి సమయంలో అసలు నేను ఐపీఎస్ అవుతాను, ఈ థాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ఇన్స్పిరేషన్ ఎవరు? సో దీనికి ముందుగా నేను డాక్టర్ అయ్యి ఎక్కువ మందికి ఒక మంచి సర్జన్ అవ్వాలి, తక్కువ కాస్ట్లో సర్జరీస్ చేయాలి అనేటువంటి ఒక మంచి కోరిక ఉండేది మేడం. కానీ మా నాన్నగారు నిన్ను ఎంబీబీఎస్ చదివించలేను, నాకు అంత శక్తి లేదని చెప్పారు. తర్వాత బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఎక్కువ పబ్లిక్ సర్వీసెస్ చేసేటువంటి ఆల్టర్నేటివ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ అయితే ఇంకా డిస్టిక్లో ఉన్న అందరు డాక్టర్స్ చేత మనం వర్క్ చేయించవచ్చు అనేటువంటి ఒక బలమైన దృఢ సంకల్పం ఉండేది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దానికి ముందు నేను ఎన్సీసీ క్యాడెట్గా కూడా ఉండటం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా నేను యూనిఫామ్ వైపు కూడా అట్రాక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే తర్వాత నేను డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు నాకు ఎదురైనటువంటి అన్హెల్దీ వర్క్ ఎన్వైరన్మెంట్, ఇన్సల్ట్ ఏదైతే ఉందో దానివల్ల నేను వీళ్ళకి నన్ను ఇన్సల్ట్ చేసినటువంటి వాళ్ళకి నేను నా డిపార్ట్మెంట్లో నేను పై స్థాయికి వెళ్ళి సమాధానం చెప్పాలనేటువంటి రీతిలో పట్టుదలగా నేను సివిల్స్ వైపు రావటం అనేటువంటిది జరిగిందండి. ఈ విధంగా నేను బాగా ట్రిగ్గర్ చేసి అండ్ ఇన్స్పైర్ చేసినటువంటి 2 అంశాలండి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏ డిపార్ట్మెంట్ ఉన్నా సరే కొన్ని ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తున్నారు, ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. దాంతో కొంతమంది డిప్రెషన్లోకి కూడా వెళ్తున్నారు. సో దాన్ని ఎలా మీరు ఫేస్ చేసి ఇంకా డిప్రెషన్ వెళ్ళొద్దు, నేను ఏదో ఒకటి చేయాలి, ఎలా తీసుకున్నారు? మేడం, ప్రతి ఎన్వైర్న్మెంట్ మరి ప్రతి ఆఫీసు, ప్రతి సిస్టంలో కూడా వర్క్ ప్రెషర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మేడం. అయితే ఆ వర్క్ ప్రెషర్ 2 రకాలు ఉంటుంది. ఒకటి వర్క్ డిమాండ్, అంటే వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్, సర్వీస్ డెలివరీ కోసం జరిగే హెల్దీ వర్క్ ప్రెషర్ ఒకటైతే, రెండోది ఏంటంటే జెలసీ కానీ లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ ఇటువంటి వాటిని పర్సనల్గా తీసుకొని మన మీద ఒక అన్హెల్దీ ప్రెజర్ అనేటువంటిది పెట్టడం, అన్హెల్దీగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది, పర్సనల్ టార్గెట్ చేయడం అనేటువంటిది, అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయడం అనేటువంటిది, మన డిగ్నిటీని దెబ్బతీయడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో నేను ఆ అన్హెల్దీ వర్క్ ప్రెజర్లోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. దానివల్ల నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతున్నానేమో, నేను కోల్పోతున్నానేమో అనిపించింది. సో అలా అనిపించడం వల్ల నేను అప్పటికప్పుడు ఆ డిపార్ట్మెంట్ని క్విట్ చేసి అదే రోజు రిజైన్ చేసి వచ్చేయటం అనేటువంటిది జరిగింది మేడం. ఇప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళు, మీకు చాలా చిన్న చూపుతో చూసిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చాలామంది స్టూడెంట్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ మనిషిని కూడా మనం గ్రాస్ రూట్ లెవెల్లో రోడ్స్ స్వీప్ చేసే స్వీపర్స్ దగ్గర నుంచి దేశం మొత్తాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి వరకు కూడా ప్రతి మనిషి హ్యూమన్ డిగ్నిటీ అనేటువంటిది ఏ ఆస్పెక్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు మేడం. హ్యూమన్ డిగ్నిటీ అనేటువంటిది, ఆ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ అనేటువంటిది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా కాంప్రమైజ్ అయిన క్షణాన మనం
ఇన్హ్యూమన్ యాక్టివిటీస్లోకి మనం దిగుతున్నట్టే లెక్క. సో అలా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసినటువంటి నన్ను ఇన్సల్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా అటువంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండి సో వాళ్ళ తప్పుని తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో సివిల్ సర్వీసెస్ని సాధించాలనుకున్నటువంటి వ్యక్తులు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే 20-30 ఏజ్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సెల్ ఫోన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పీర్ గ్రూప్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, అడిక్షన్స్ కావచ్చు, వీటన్నిటిని మీరు పక్కన పెట్టి మీకు కొన్ని సెల్ఫ్ డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను సాధించగలుగుతానా లేదా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, రూరలా, అర్బనా, తల్లిదండ్రులు ఉన్నారా లేరా, మెటీరియల్ ఉందా లేదా, ఇటువంటి అన్ని సెల్ఫ్ డౌట్స్ వస్తాయి. ఈ డిస్ట్రాక్షన్స్ గురి కాకుండా సెల్ఫ్ డౌట్స్ని పెంచుకోకుండా మీరు ఆత్మస్థైర్యంతో స్ట్రాటజిక్గా ఒక డెడికేటెడ్గా ఒక ప్లాన్ని కనుక వేసుకొని మీరు ఒక లక్ష్యానికి సివిల్ సర్వీసెస్ లక్ష్యమే కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, దేనికైనా డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఎవరికైనా విజయం అనేటువంటిది సాధ్యమవుతుంది మేడం. గ్రేట్. ఇప్పుడు మీరు 6 ఇయర్స్ కానిస్టేబుల్గా వర్క్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వబోతున్నారు ఆర్ అయ్యారు అని చెప్పొచ్చు. సో మీ ఫ్యామిలీ ఏమన్నారు? సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? యాక్చువల్గా మా నాయనమ్మకి తెలియదు మేడం. అంటే ఐఏఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియవు మా నాయనమ్మకి. ఆమెకి తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే పోలీసు గుడ్డలు వేసుకునే, అంటే పోలీస్ ఆమె లాంగ్వేజ్లో పోలీస్ గుడ్డల జాబు, పోలీస్ బట్టల జాబు అనుకుంటుంది. సో ఇంతవరకే తెలుసు. దాంట్లో కానిస్టేబుల్ అయినా ఒకటే ఆమెకి, డీజీపీ అయినా ఒకటే. సో ఆమెకి తెలియదు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ న్యూస్లో రావటము ఇటువంటి, అంటే ఆమె ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. సో ఆ టీవీలో నేను వచ్చేసరికి ఇంకా ఆమె చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. సో అలా ఫీల్ అవుతూ ఆమె తొందరగా పెళ్లి చేసుకో సెలబ్రేషన్స్ కంటే కూడా మ్యారేజ్ మీద ఆమె ఎక్కువ ఫోకస్ చేసింది. సో ఆమె అయితే చాలా సంతోషంగా ఉంది. చుట్టూ అందరూ వచ్చి ఆమెని అప్రిషియేట్ చేయటము అనేటువంటిది ఆమెకి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు 5 ఇయర్స్, మా తమ్ముడికి 3.5 ఇయర్స్. అప్పటి నుంచి ఇంకా మమ్మలాగే ఆమె చూసుకొని చాలా కష్టపడింది. కూరగాయలు అమ్ముతూ మమ్మల్ని పెంచడం అనేటువంటిది చేసింది. సో ఆమెకి చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా ఫ్యామిలీలో కూడా మా తమ్ముడు కావచ్చు, నన్ను ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన కూడా సివిల్స్ వైపే వచ్చారు. ఆయన కూడా ప్రిపరేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. మా గ్రామంలో అందరూ కూడా సివిల్ సర్వీసెస్కి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి మనం కూడా సాధించగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నారు మేడం. సో మీ నాన్నమ్మకి ఏమైనా కాల్ చేస్తారా ఇప్పుడు? సో ఆమెకి చేస్తాను. వాళ్ళు వచ్చారు, టీవీ వాళ్ళు నీకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎలా పరీక్షల్లో పాస్ అయ్యాను కదా, పోలీసు గుడ్డల ఉద్యోగం వచ్చింది ఏందని. అప్పుడు నేను పాస్ అయ్యాను కదా, పాస్ అయ్యానికి నీకు ఎలా ఉంది, సంతోషంగా ఉందా లేదా? అమ్మా, మీ అబ్బాయి పాస్ అయ్యారు కదా ఎగ్జామ్ లో, అంతమందిలో పాస్ అయ్యారు, ర్యాంక్ వచ్చింది, నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అమ్మా, కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డారు? ఆ కష్టం చెప్పండి మాకు. ఎంత కష్టపడ్డాడంటే అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని సాకుకొని ఉండి లేక కష్టపడ్డాడు నా మనవడు. కష్టపడి చేసుకోవాలి కదా, పెద్ద ఉద్యోగం తీసుకోవాలి కదా అని చదువుకుంటా, మమ్మల్ని సాగుకుంటా, ఇబ్బంది పడతా చదువుకున్నాడు. బహుమతులు దక్షిణంగా చూసాడు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. సరేనాయనమ్మా. సో నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? సో నా ప్లాన్స్ అంటే మేడం, నాకు వ్యక్తిగతంగా కూడా జంతువులు అంటే చాలా ఇష్టం మేడం. సో మనకి ఎలాగైతే 108 అంబులెన్స్ అనేటువంటిది హ్యూమన్ డిస్ట్రెస్లో ఉంటే, మెడికల్ ఎమర్జెన్సీలో ఉంటే వస్తుందో, అలాగా జంతువులకు కూడా 109 అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది, అంబులెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది బిల్డ్ చేయాలనుకుంటున్నాను మేడం. సో నేను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నింటిని ఉపయోగించుకొని సిటిజన్స్ నుంచి కూడా ఫండ్ పూలింగ్ అనేటువంటి చేసి దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ రన్ చేస్తాను. అలా రన్ చేసిన తర్వాత దాన్ని గవర్నమెంట్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ కూడా దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా తీసుకొచ్చే విధంగా కృషి చేయాలనుకుంటున్నాను మేడం. ఇది నా ప్రైమరీ ఇది. తర్వాత అబ్వియస్లీ పోలీస్ అంటే క్రైమ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ 2 అనేటువంటివి ఉంటాయి. సో నేను ఎప్పుడు కూడా క్రైమ్ జరిగిన తర్వాత రెస్పాండ్ అవ్వడం కంటే కూడా జరగకముందు ప్రివెంటివ్ పోలీసింగ్ అనేటువంటి దాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను మేడం. సో ప్రివెంటివ్ పోలీసింగ్ అనేటువంటి, ఎందుకంటే ఏదైనా లాస్, ఒక జీవితం కానీ ఒక అసెట్ కానీ లాస్ అయితే మళ్ళీ తీసుకురాలేము. సో కాబట్టి నేను ప్రివెంటివ్ పోలీసింగ్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాను. అదేవిధంగా టెక్నాలజీ అనేటువంటి దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసి కామన్ మ్యాన్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కామన్ మ్యాన్ రావాలంటే కూడా చాలా బాధపడుతూ ఉంటారు, పరువు అనుకుంటారు.
కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా నా ఫోన్ నెంబరు, నేను ఏ జిల్లాకి అయితే అధికారిగా ఉంటానో డైరెక్ట్ నా మొబైల్ నెంబర్ ఇచ్చేయటం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్గా నాతో డైరెక్ట్ ఇంటర్ఫేస్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేటువంటి దాన్ని నేను ఇంప్రూవ్ చేస్తాను మేడం. కోచింగ్ ఎలా ఉంటుంది నార్మల్లీ? మేడం కోచింగ్ అంటే నేను ఇక్కడ గ్రూప్ 2 అనేటువంటి దానికోసంగా ఎన్రోల్ అయ్యటం జరిగింది మేడం 2015లో. ఆ ఫౌండేషన్ తోటి నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కరీం సార్ గారు కానీ, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, అదేవిధంగా చిరంజీవి సార్ గాని, అదేవిధంగా మోహన్ రావు సార్ గాని, వీళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్‌లోనే గ్రూప్ 2 అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో, అది నాకు చాలా బేసిక్ ప్రైమరీ ఫౌండేషను. నా డిగ్రీ స్థాయిలో నేను బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేయటం, దాంతో పాటు పొలిటికల్ సైన్స్, హిస్టరీ అనేటువంటివి కూడా నాకు ఉండటం జరిగింది. సో, అవి ఆ ఫౌండేషన్‌తో పాటు ఇక్కడ జరిగినటువంటి ఇంకా ఎక్కువ ఫౌండేషన్ అనేటువంటిది నాకు చాలా ఉపయోగపడింది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కోసం. అప్పటి నుంచి కూడా నేను ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌తో అసోసియేట్ అయ్యున్నాను. వాళ్ళు వివేక్ మ్యాగజైన్ చూసి స్ఫూర్తి కథలు, ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది. నేను ప్రిపేర్ స్టార్ట్ చేసినప్పుడు 2010 నా గ్రాడ్యుయేషన్ టైం నుంచి సోషల్ మీడియా అంతగా ఉండేది కాదు. అప్పుడు ఆర్‌సీ రెడ్డి వివేక్ మ్యాగజైన్ చూసి స్ఫూర్తి పొందేవాళ్ళమి. దానిలో సక్సెస్ స్టోరీస్ చదివి. తర్వాత ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా నేను రాయటం అనేటువంటిది జరిగింది. తర్వాత ఆర్‌సీ రెడ్డి సారు ఇంటర్వ్యూ గైడెన్స్ అనేటువంటిది కూడా నేను 2019 నుంచి అంటే 3 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. 3 టైమ్స్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా నేను తీసుకోవడం అనేటువంటిది జరిగింది మేడం. ఈ విధంగా ఓవరాల్‌గా నాకు నా సక్సెస్ జర్నీలో ఆర్‌సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ కూడా ఒక ఇన్ఎవిటబుల్ పార్ట్ మేడం. సో సో ఫైనలీ ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే చాలామంది ఇయర్స్ టుగెదర్ కష్టపడతారు. సో క్వాలిటీస్ ఏమేమి కావాలి దీనికోసం? మేడం దీనికి క్వాలిటీస్ ఏంటంటే కిల్లర్ ఇన్స్టింక్ట్ మేడం. నెవర్ గివ్ అప్. నువ్వు నో మ్యాటర్ వాట్ నువ్వు ఈ లక్ష్యాన్ని చేరాల్సిందే. అంత దృఢమైన ట్రెమండస్ డిటర్మినేషన్ కావాలి ఒకటి. దానికి తోడు డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఈ 2 ఎందుకంటే ఈ జర్నీ ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేకపోతే ఐఐటీ ఎగ్జామ్స్ లాగా ఒక్కసారిగా అట్లా ఒక అకాడమిక్ ఇయర్‌లో క్లియర్ చేసి వెళ్ళేది కాదు. దీన్ని ఈ ఎగ్జామ్‌ని క్లియర్ చేయాలి అంటే మనం ఆఫీసర్‌గా సెలెక్ట్ అవ్వడానికంటే ముందు ఆఫీసర్ లాంటి క్వాలిటీస్‌ని మనం బిల్డ్ చేసుకోవాలి. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్‌లో ఉండటం, సో సొసైటీ పట్ల సెన్సిటివిటీ తోటి ఉండటం, అండ్ వెరీ రెస్పాన్సివ్‌గా ఉండటం, ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ కలిగి ఉండటం, ఇటువంటి చాలా ఆస్పెక్ట్ మనం ఇన్కల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇన్కల్కులేట్ చేసుకోగలిగి డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఉండగలిగితే, సెల్ఫ్ బిలీఫ్ అనేటువంటిది ఉండగలిగితే ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఉదయ్ కృష్ణ ఏమంటున్నారంటే అసలు ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీనికోసం ప్రిపేర్ చేయాలి, నెవర్ గివ్ అప్ అంటున్నారు. కెమెరామెన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.